హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో వర్డ్ డాక్యుమెంట్లో సింగిల్ కాలం ఫార్మేట్లో ఉన్న టెక్స్ట్ని మల్టిపుల్ కాలమ్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా కాలమ్కి సంబంధించిన వివిధ అంశాలను లోతుగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని అంశాలను గురించి క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వర్డ్ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ సింగిల్ కాలమ్ ఫార్మేట్ లో ఉందండి. ఈ టెక్స్ట్ ని మనము మల్టిపుల్ కాలమ్స్ గా కన్వర్ట్ చేద్దాం. దానికోసము ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్ లో అయితే ఈ కాలమ్స్ అనే ఆప్షన్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో కనిపిస్తుందండి. ఇది న్యూ వెర్షన్ కాబట్టి లేఅవుట్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్ లో ఈ కాలమ్స్ అనే కమాండ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 1 2 3 లెఫ్ట్ రైట్ మోర్ కాలమ్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఈ 2 ని చూస్ చేసుకుంటే ఈ టెక్స్ట్ 2 కాలమ్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. 3 ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 3 కాలమ్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 2 కాలమ్స్ గా కన్వర్ట్ అయిపోయి లెఫ్ట్ కాలం విడ్త్ తక్కువగా ఉంటుందండి. ఈ విధంగా రైట్ ని చూస్ చేసుకుంటే టెక్స్ట్ 2 కాలమ్స్ కన్వర్ట్ అయిపోయి రైట్ సైడ్ ఉన్న కాలం విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి 3 కంటే ఎక్కువ కాలమ్స్ కావాలనుకుంటే కాలమ్ అనే ఆప్షన్స్ లో మోర్ కాలమ్స్ కి వెళ్ళి ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలి. మనం 4 ని ఎంటర్ చేసాం. దాని ప్రకారం ఇక్కడ ప్రీవ్యూలో చూపించిన విధంగా ఈ టెక్స్ట్ అనేది 4 కాలమ్స్ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే చేసి చూద్దాం. ఈ విధంగా అదే విధంగా ఈ కాలమ్స్ మధ్య మనకి లైన్స్ కావాలన్నా లైన్స్ ని కూడా అప్లై చేసుకోవచ్చండి. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి లైన్ బిట్వీన్ దగ్గర టిక్ పెట్టుకుంటే మనకి ప్రీవ్యూలో చూపించిన విధంగా ఈ కాలమ్స్ మధ్య లైన్స్ కూడా వస్తాయండి. ఓకే చేద్దాం. ఈ విధంగా అదే విధంగా ఈ కాలమ్స్ మధ్య ఉన్న స్పేస్ ని కూడా మనము తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి ఈ స్పేసింగ్ దగ్గర మనకి కాలమ్స్ మధ్య ఎంత స్పేస్ కావాలనుకుంటున్నామో ఆ స్పేస్ ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఓకే చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ ఈ కాలమ్స్ మధ్య స్పేస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ స్పేసింగ్ దగ్గర 2 సెంటీమీటర్లు ఇచ్చాం. ఓకే చేద్దాం. మనకి ప్రీవ్యూలో చూపించిన విధంగా స్పేస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే చేద్దాం. ఈ విధంగా కాలమ్స్ మధ్య స్పేస్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి 4 కాలమ్స్ విడ్త్ సమానంగా ఉందండి. అలా కాకుండా ఒక కాలం విడ్త్ ఎక్కువగాను మరో కాలం విడ్త్ తక్కువగాను కూడా మార్చుకోవచ్చు. దానికోసము ఈ మోర్ కాలమ్స్ కి వెళ్ళి ఈక్వల్ కాలం విడ్త్ దగ్గర ఈ టిక్ మార్క్ ని తీసివేసి ఈ విడ్త్ దగ్గర మనకి ఏ కాలం విడ్త్ ఎంత కావాలనుకుంటున్నామో అంత స్పేస్ ని ఇక్కడ చేంజ్ చేసుకొని ఓకే చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ కాలం విడ్త్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. మనము ఫస్ట్ కాలం విడ్త్ ని ఎక్కువ చేద్దాం. ప్రీవ్యూలో చూపించిన విధంగా ఫస్ట్ కాలం విడ్త్ ఎక్కువగా వస్తుంది. ఓకే చేసి చూద్దాం. ఈ విధంగా ఈ కాలమ్స్ విడ్త్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఈ కాలమ్స్ ఇంకా అవసరం లేదు అనుకుంటే మళ్ళీ కాలమ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి ఈ 1 ని చూస్ చేసుకుంటే సింగిల్ కాలం ఫార్మాట్ లోకి టెక్స్ట్ కన్వర్ట్ అయిపోతుంది. ఇంతవరకు మనము మన డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలకి కాలమ్స్ ని అప్లై చేయడం చూసాం. అట్లా కాకుండా మన డాక్యుమెంట్ లో ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ మనకు కావలసిన టెక్స్ట్ కి కాలమ్స్ ని అప్లై చేసుకోవచ్చు. మనకి ఏ టెక్స్ట్ కి కాలమ్స్ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ కాలమ్స్ కి వెళ్ళి మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నామో చూస్ చేసుకోవాలి. మనము 3 ని చూస్ చేసుకుందాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కి మాత్రమే కాలమ్స్ అప్లై అవుతాయండి. ఈ విధంగా పర్టికులర్ టెక్స్ట్ కూడా మనము కాలమ్స్ ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వర్డ్ డాక్యుమెంట్ లో సింగిల్ కాలం ఫార్మేట్ లో ఉన్న టెక్స్ట్ ని
మల్టిపుల్ కాలమ్స్ గా కన్వర్ట్ చేయండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.